దెబ్బలు తిన్నాను, 1/2 లీటర్ రక్తం పోయింది. అయినా నీ కళ్ళలోకి చూస్తూ మాట్లాడుతున్నాను. ఇంకా 15 దెబ్బలు తీసుకుంటాను. నేను తిరిగి కొడితే ఎంత వైల్డ్గా ఉంటుందో ఆలోచించు. తన ప్రాణం, తన లైఫ్ వేరు, తన డ్రీమ్ వేరు. ఇంకొన్ని రోజుల్లో తన ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నీ కొడుకు చేసిన పని వల్ల తన అక్కడ లైఫ్ లాంగ్ బాధపడుతూనే ఉంటుంది. తను బాధపడకూడదు. ఎక్కడైతే నువ్వు నీ కొడుకు తను అవమానించారో అదే చోట్లో తనకు అందరి ముందు సారీ చెప్పాలి. చెప్పకపోతే నరుకుతా. యాక్చువల్లీ చంపేద్దామని వచ్చాను, కానీ మాట్లాడుతున్నాను. వాడు ఎక్కడున్నాడో నాకు తెలీదు. అజర్బైజాన్, ఆ అమ్మాయితో లైవ్ లో ఉన్నాడు. బాగా చూసుకోండి. సర్వీస్ లో లేవని ఫీల్ అవ్వకండి. మోటివేషన్ కైనా పనికొస్తుంది వీడియో మీకు. 10 నిమిషాలు వచ్చే ముందు 10 నిమిషాలు నీ మీద కాన్సన్ట్రేట్ చేసి పెట్టా. నీ స్కామ్ నుండి బినామీ డీటెయిల్స్ అన్ని దీంట్లో ఉన్నాయి. అదే గంట నీ మీద కాన్సన్ట్రేట్ చేస్తే నువ్వు మినిస్టర్వి, నేను వైల్డ్ నా కొడుకుని. ఏ ఎక్స్టెంట్ కైనా పోతాను. అది బతిమాలుడైనా బొందబెట్టుడైనా. సారీ కావాలి, సేమ్ ప్లేస్. చీఫ్, చివరిగా బ్లాక్ హాక్ పంపిన మెసేజ్. చీఫ్, ఇది మీరు చూస్తున్నారంటే నేను ఆల్రెడీ చనిపోయి ఉంటాను. ఇండియాని కోలుకోలేనంతగా దెబ్బతీయడానికి గాడ్ చైనాతో కలిసి ఒక మిషన్ ని ప్లాన్ చేస్తున్నాడు. మిషన్ ర్యాబిట్. సుదీప్ చౌదరి ఆప్షన్ లో పెట్టిన సూపర్ సెల్స్ వీడి మిషన్ కి అవసరం అవుతాయి. అందుకే గాడ్ బుడాపెస్ట్ కు వస్తున్నాడు. సూపర్ సెల్స్ అంటే బయాలజికల్ వెపనా, హ్యూమన్ బాంబా లేదా స్లీపర్ సెల్స్ అనేది తెలీదు. ఇట్స్ టెక్నికలీ ఎన్క్రిప్టెడ్ ప్రోగ్రామ్. 1 month బ్యాక్ సుదీప్ చౌదరి ఈ మిషన్ ని మిడిల్ ఈస్ట్ లో ట్రయల్ రన్ చేశాడు. దాని ఇంపాక్ట్ మినిమం 1 kilometer రేడియస్ వరకు ఉంది. ఈ సూపర్ సెల్స్ కానీ గాడ్ చేతికి దొరికితే భారతదేశాన్ని ఎవ్వరూ కాపాడలేరు. ఈ విషయం నాకు తెలిసిన వెంటనే ఈ వీడియోని నేను మీకు రికార్డ్ చేసి పంపుతున్నాను. జై హింద్. నీ సుపుత్రుడు ఏదో ఒక రోజు ఉపద్రవాన్ని ఇంటికి తీసుకొస్తాడని తెలుసు నాకు. మినిస్టర్తో పెట్టుకుని ఇదిగో ఇలా తీసుకొచ్చాడు. వాడు సారీ అయితే చెప్పాలమ్మా, తప్పదు. సెటప్ అద్దరింది గురుజీ. మన డెన్నా. నేను నీకొక మిషన్ ఇవ్వాలనుకుంటున్నాను. ఏజెంట్ రామకృష్ణ 00 ఆన్ డ్యూటీ సార్. నీలో ఉన్న వైల్డ్నెస్సే నిన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది. థ్యాంక్ యూ గురుజీ. నేను ఏజెంట్ అవ్వడం నా 30 ఏళ్ల కల గురుజీ. మీకు అర్థం కావట్లేదు. నీకింకా 25 ఏళ్లే కదరా. సారీ, ఏదో ఎక్సైట్మెంట్లో అనేసాను. మిషన్ ఏంటి గురుజీ? నేను నీకు మిషన్ ఇవ్వాలంటే నువ్వు ఒకటి వదిలేయాలి. వదిలేయటంలో మనం మాస్టర్స్. మీరు ఇలా చెప్పండి, అలా వదిలేస్తాను. ఆర్డర్ ఇవ్వండి, ప్రాణమైనా ఇచ్చేస్తాను. ప్రాణం కన్నా ఎక్కువ నీ ప్రేమని వదిలేయాలి. నువ్వు ఆ అమ్మాయిని వదిలేసి దేగిషంతో చేతులు కలిపి నా దగ్గరికి రా. గురుజీ, ఆ అమ్మాయి. యూ డిసైడ్ వెదర్ యు ఆర్ ఇన్ ఆర్ అవుట్. దెబ్బ కొట్టకుండా దెబ్బలు తిని భయపెట్టేవాడిని ఎప్పుడైనా చూసావా?
వాడు వైల్డ్ నా కొడుకు, ఎంతకైనా తెగిస్తాడు. పద, ఏం చేయాలో నేను చెప్తా. సారీ కావాలరా నీకు? నీలాంటి వాడు నిల్చోవాల్సింది ఒక అమ్మాయి పక్కన కాదు, నాలాంటి వాడి పక్కన. వేసడానికి వచ్చా, ఆఫర్ ఇస్తున్నా. ఒక్కసారి నాతో చేతులు కలిపి చూడు. నా దగ్గరే ఉండిపోమంటున్నాను రా. అంటే పనోడుగానా? రే, నీకున్న వైల్డ్నెస్ కి, నీ స్కిల్స్ కి పొజిషన్ ఇస్తా. పొజిషన్ అంటే ఏంటి? రే, నా కొడుకు తర్వాత నువ్వేరా. ఇదే మాట మీద ఉంటావా? పక్కా. డన్, నాకు ఈ డీల్ ఓకే. నానా, ఎప్పుడు అడుగుతుంటావు కదా ఏమవుతావు అని. లైఫ్లో సెటిల్ అవడానికి ఇంతకన్నా గొప్ప ఛాన్స్ రాదు. మహాదేవ్, యూ కాన్ స్టాప్ మీ మహాదేవ్. ఇందులో ఉన్న డేటాని రికవర్ చేయండి. లోపలున్న ఇన్ఫర్మేషన్ వస్తేనే సూపర్ సెల్స్ ప్రోగ్రామ్ తెలుస్తుంది. కావాల్సినంత టెక్నికల్ సపోర్ట్ తీసుకోండి అండ్ మేక్ ఇట్ ఫాస్ట్. వీడే నీ మిషన్. ఎవడు జీవిడు? ద మోస్ట్ ఇంటెలిజెంట్ అండ్ డేంజరస్ పర్సన్. మనిషిలా పుట్టి మిషన్లా మారి ఇప్పుడు మృగంలా తయారైన ఎక్సైజెంట్ ధర్మ. ఏజ్? నీ పేరేంట్రా? ధర్మ. ఈ దేశం కోసం సీక్రెట్గా మిసైల్లా తయారు చేశాను. వాడు మిషన్లోకి దిగితే ఫెయిల్యూరే ఉండదు. శత్రువులకు దొరికి ఎంత టార్చర్ అనిపించినా నేషనల్ సీక్రెట్స్ని డిస్క్లోజ్ చేయని ట్రూ ఏజెంట్. పెయిన్ టాలరెన్స్కి వాడిని ఒక బెంచ్ మార్క్లా ట్రైన్ చేశాను. మిషన్స్లో మనుషుల్ని చంపి కిల్లింగ్ ఫ్రీక్లా మారిపోయాడు. వాడి మైండ్లో జరిగే చేంజ్ని నేను గమనించలేకపోయాను. సిండికేట్ మీద మిషన్ కోసం వాడిని అండర్ కవర్గా పంపితే ఆ నెట్వర్క్లో ఉన్న వాళ్ళతో కలిసిపోయి రూట్స్తో సహా అన్ని తెలుసుకుని వాడి ఇంటెలిజెన్స్తో సిండికేట్ మృగాల్ని లీడ్ చేసే మృగరాజులా మారాడు. నాకు రివర్స్ అయ్యి ఈ దేశానికి థ్రెట్ అయ్యాడు. ఎవరూ ట్రేస్ చేయలేనంతగా ఇంటర్నేషనల్ నెట్వర్క్ని క్రియేట్ చేసుకుని అండర్ వరల్డ్కే గాడ్ అయ్యాడు. 4 ఏళ్లుగా వాడిని పట్టుకోవడానికి ఎంతోమంది ది బెస్ట్ ఏజెంట్స్ని పంపాను. వాడి నెట్వర్క్లోకి ఎంటర్ అయిన ప్రతి ఒక్కరిని ఎంతో ఈజీగా కనిపెట్టి బ్రూటల్గా చంపేశాడు. రా ఎలా ఆపరేట్ అవుతుంది, నేను ఎలా ఆలోచిస్తాను, నేషనల్ సెక్యూరిటీతో సహా హీ నోస్ ఎవ్రీథింగ్. నౌ ఇట్స్ హై టైం. ఇప్పుడు మిషన్ రాబిట్ పేరుతో దేశాన్ని నాశనం చేయడానికి చైనా వాళ్ళతో చేతులు కలిపాడు. దానికోసం పెద్ద ఎత్తున ఏదో ప్లాన్ చేశాడు. అదేంటో తెలుసుకొని దాన్ని ఆపాలి. సిండికేట్ మెంబర్స్ని పట్టుకోవాలి. ఇంత షార్ట్ టైంలో నిన్నే ఎందుకు సెలెక్ట్ చేశానో తెలుసా? స్పైక్ ఉండాల్సిన ఒక్క క్వాలిటీ కూడా నీలో లేదు. యు ఆర్ అన్ట్రైన్డ్,
అన్ప్రెడిక్టబుల్ అండ్ అన్ప్రొఫెషనల్. నువ్వు ఏజెంట్ అంటే ఎవ్వడు నమ్మడు. వాడి రాడారికి కూడా నువ్వు దొరకవు. నువ్వు ఎలా ఉంటావో అలాగే ఉండు. అదే నా ట్రంప్ కార్డు. లక్కీగా జయకిషన్ కూడా నువ్వు నచ్చావు. వాడి నెట్వర్క్లోకి నువ్వు వెళ్ళాలంటే నీకున్న జంపింగ్ ప్యాడ్ జయకిషన్ ఒక్కడే. గురూజీ కల్లో కూడా ఊహించుకోలేదు. అదే మిషన్ అంటే ఇది కదా, బోని బంబాటుగా ఉంది. దీన్ని అన్ప్రెడిక్టబుల్ గా చేసుకొస్తాను చూడండి. నీ పాస్పోర్ట్స్ అండ్ గాడ్కి సంబంధించిన ఫైల్స్. మరి గన్స్? నువ్వెక్కడ రాంగ్ స్టెప్ వేసినా రో నిన్ను స్పేర్ చేయదు. గన్స్ గురుజీ అవసరమైనప్పుడు వస్తాయి. ఇక నుండి నీకు నాకు ఏ సంబంధం లేదు. నన్ను ఒఫిషియల్ గా ఏజెంట్ చేయాలన్న కలవాలి కదా గురుజీ. తిరిగి వస్తే చూద్దాం. తిరిగి వస్తే నా గురుజీ మీకు షాక్ ఇస్తాను చూడండి, షాక్ ఇస్తాను. గుడ్ లక్. ఏజెంట్ వైల్డ్ రిపోర్టింగ్ ఫర్ డ్యూటీ. సార్ వైల్డా? నా కోడ్ నేమ్ ఎలా ఉంది? వైల్డ్ సాలే. ఏయ్ గన్స్ పంపించు బ్రదర్. చీఫ్ కోతిలా ఉన్నాడు. ఇంత పెద్ద మిషన్ హ్యాండిల్ చేయగలడా? సింహం బోనులోకి వెళ్ళి తిరిగి వచ్చేది కోతి మాత్రమే. దట్ బాయ్ సర్ప్రైజ్ మీ 3 times. నన్ను హ్యాక్ చేశాడు, చంపి చూపించాడు, ప్రేమించిన అమ్మాయిని వదిలివచ్చాడు. ఈ కోతిలో నాకు నచ్చింది ఆ వైల్డ్నెస్. ఐఎమ్ టేకింగ్ ఏ ఛాన్స్. ఎంతో మంది వెల్ ట్రైన్డ్ ఏజెంట్స్ ని ఈజీగా కనిపెట్టగలిగే నా మీదకి ఈ బచ్చాగాడిని ఎందుకు పంపిస్తున్నాడు? డెవిల్ టూత్ పిక్ ని కూడా AK-47 లా వాడగలడు. ఈ మిషన్ కోసం వాడి గర్ల్ ఫ్రెండ్ నే వదిలేశాడు సార్. ఇంట్రెస్టింగ్. బట్ మనకు వీడి ఇంపార్టెంట్ కాదు. వీడినే పంపాలన్న మహాదేవ్ ఆలోచనని చదవాలి. లెట్ మీ డీకోడ్ ద డెవిల్స్ మాస్టర్ మైండ్. ఫస్ట్ నువ్వు జయకృష్ణ నమ్మకాన్ని గెలవాలి. ఆ నమ్మకాన్ని గెలవాలంటే వాడు ఎప్పుడూ జయకృష్ణ పక్కనే ఉండాలి. నా చిన్ని తీసుకోతామే. సో ఇవాళ వైజాగ్ పోర్ట్లో జరగబోయే కన్సైన్మెంట్లో ఖచ్చితంగా వాడిని ఉండమని చెప్పుంటాడు. అక్కడ జనం నుండి దోచిన 25,000 కోట్ల స్కామ్ మనీ సిండికేట్కే వెళ్తుంది. ఆ మనీని కంటైనర్స్ రూపంలో పోర్టు వరకు తీసుకురావడం జయకిషన్ బాధ్యత. అక్కడి నుండి వాటిని ఇంటర్నేషనల్ వాటర్స్లోకి తీసుకెళ్లడం దేవా పని. గాడ్ నెట్వర్క్లోకి ఎంటర్ అవ్వాలంటే దేవానే నీకు ఇంపార్టెంట్ సోర్స్. వీడే. కానీ వీడిని చేరాలంటే నీకు నెల పట్టచ్చు. 2 నెలలు పట్టదు. అంతవరకు ఓపిక్గా వేయించు. బ్లూ వెల్ జాగ్రత్త. దేవా జై కిషన్ ని మాత్రమే నమ్ముతాడు. కాబట్టి జయకిషనే నీ బంగారు బాతు. వీడిని బలంగా నమ్మిస్తే దేవా దగ్గరికి వెళితేనే గాడ్ నెట్వర్క్లోకి డోర్స్ ఓపెన్ అవుతాయి. తర్వాత వాడి నెట్వర్క్లోకి వెళ్ళడం నీకు కేక్ వాక్. రూట్ మ్యాప్ చాలా క్లియర్గా ఉంది. లెట్స్ వాచ్ ద గేమ్. వెల్కమ్. Damn, bro, bit lame, bro.